భారత నారీమణుల కథలెన్నో మీరు విన్నారు, చూశారు, చూస్తున్నారు. అయినా ఆబాలగోపాలం ఈనాడు మళ్ళీ ఇక్కడకు విచ్చేశారంటే అందుకు కారణం భారత నారీ చరితము మధుర కథ భరితము. భారత నారీ చరితము మధుర కథ భరితము. పావన గుణ విస్ఫురితము మధుసుతాను మతము సతము. దీన జ్యోత్స్న పులకిత గేలా శారద రాత్రము అతి పవిత్రమ కల మిత్రమే ధరిత్రి కనబడతము. భారత నారీ చరితము మధుర కథ భరితము. ఆ మహాసతులెటువంటి వారయ్యా? రామచరిత మానసమే ధరణి జాత సీత. సీతయాశ్చరితం మహత్ పెరుగుని వారెవ్వరు? భూపత రాజసుత కాముక కీచక యమదూత. ద్వాపరే ద్రౌపదీ శక్తి అన్నారు పెద్దలు. కాలానికి ఎదురీదిన ఘనత సుమతి చరిత. గ్రహగతులనే శాసించిన మహాసాక్షి సుమతి. కాలుని భాషము పెంచిన కలికే సావిత్రి మాత. భారత నారీ చరితము మధుర కథ భరితము. కనుకనే అపిమాం పావయేత్ సాధ్వి స్నాత్వేతి ఛరి జాహ్నవి అన్నారు. పరమ పవిత్రమైనటువంటి ఆ గంగానది కూడా ఏ మహాసాధ్వి అయినా స్నానం చేసి తనను పునీతిని తెస్తుందా అని ఎదురు చూస్తుందట. అంతటి మహాతల్లులు నాడే కాదు నేడూ ఉన్నారు. రావణులున్నంత కాలం సీతలు, కీచకులున్నంత కాలం ద్రౌపదులు, పతులకే ప్రాణదాతలైన సావిత్రి వంటి మహాసాధ్యులు ఉండనే ఉన్నారు. ఘటనా ఘటనా పడేయసి స్త్రీ అన్నారు. ఇంతకి ఎటువంటిదయ్యా ఆ స్త్రీ? నవరసమంజరి నారీ, నవరసమంజరి నారీ, నవజీవన వననాట్యమయూరి, మధుర భావ మందారి. నవరసమంజరి నారీ, తల్లిగా బాల వెల్లిగా తనువు పంచు సంసారి. మల్లిగా రాగవల్లిగా మనసు నిస్సువయ్యారి. బాలిక కరకంగాలిక దుష్టుల కాలరాజు దేవేరి. కష్ట సుఖాలే తరంగాలుగా కదిలిపోవు కావేరి. నవరస మంజరి నారీ. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. యత్ర ఇతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర అఫలాః. అన్నాడు ధర్మశాస్త్రకర్త మనువు. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతున్నదో అక్కడ దేవతలు ఆనందనాట్యం చేస్తారట. ఎక్కడైతే స్త్రీ హింసింపబడుతున్నదో అక్కడ తలపెట్టిన కార్యాలన్నీ నిష్ఫలమైపోతాయట. అటువంటి యొక్క మహాసాధ్యులు నాడే కాదు నేడు ఉన్నారు అని చెప్పడానికే ఇప్పుడు ఈ కథ.